గుర్తించి సమస్యను గుర్తించి ఆ సమస్యని రోటరీ క్లబ్ వారికి చేరవేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని అలాగే మనం ముందుకెళ్తాము అని చెప్పి రామ్మోహన్ సార్కి చేయూతను అందిస్తూ, అదేవిధంగా అమ్మా ఫౌండేషన్ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా గైడెన్స్గా ప్రతి విషయంలోనూ సహాయపడుతూ రామ్మోహన్ సార్ ఉన్నారు. అదేవిధంగా మా హ్యూమన్ రైట్స్ తరఫున రీసెంట్గా మేము ఎలిమెంటరీ స్కూల్ గిరిజన పాఠశాల కోట మండలంలో కూడా అడుగుపెట్టాము సార్. అక్కడ కూడా డ్రెస్సుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 2 days క్రితం చేశాము. అది కూడా రోటరీ క్లబ్ వాళ్ళు, అమ్మా ఫౌండేషన్ వారు మాకు పంపించడం, మేము ఆ బట్టలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంటే వాళ్ళు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రాలేని పక్షంలో మేము వెళ్ళి ఆ డ్రెస్సులు అందించడం జరిగింది. అదేవిధంగా కోట మండలంలో ఉన్నటువంటి క్లస్టర్స్లో ఉన్నటువంటి గిరిజన పాఠశాలలు కానీ ఏవైనా కూడా ఇంకా ఉంటే మన రోటరీ క్లబ్ వారికి, అమ్మా ఫౌండేషన్ వారికి రామ్మోహన్ సార్ ద్వారా నేను సమాచారం ఇచ్చి అక్కడున్న స్కూల్స్కి కూడా ఈ కార్యక్రమాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ నాకు ఒక చిన్న విషయం అర్థమైంది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ హై స్కూల్కి వెళ్తా ఉంటే ఆ హై స్కూల్కి రోటరీ క్లబ్ వాళ్ళు వెంబడిస్తా వెళ్తున్నారు. సార్, మీ పాఠశాలలో ఏమున్నాయి మేము చేస్తాము, మీరు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ ఏమి అవసరమో అవి మేము అందిస్తామని చెప్పి నిజంగా ప్రధానోపాధ్యాయులు గారికి అందిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి సార్ హెడ్ మాస్టర్ గారికి మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మా ఫౌండేషన్ నేను ఉన్నా లేకపోయినా ఆమె ఎక్కడున్నా కానీ ఆ ట్రైసైకిల్ మీదనే ఎంత దూరమైనా నెల్లూరు కానీ తూపిలిపాలెం కానీ కొన్ని విలేజ్లకైనా పరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం అన్ని కాళ్ళుండి అంతా మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయగలము అనే ఉద్దేశంతో మనం ఉన్నా కానీ మనం అందరికీ కూడా హృదయం ఉండకపోవచ్చు. అంటే మన పనులు కావచ్చు, లేదంటే వేరే ఇతరితర కారణాలు కూడా కావచ్చు. అందులో భాగంగా మేడం ప్రత్యేకించి మనందరం కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఆమెను అభినందించవచ్చు. ఎందుకోసం అంటే మేడం ఎక్కడున్నా కానీ రామ్మోహన్ సార్ ద్వారా, సార్ రేపేం ప్రోగ్రాం చేస్తాం సార్, రేపు ఎక్కడ ప్రోగ్రాం చేస్తాం సార్ అని చెప్తూ ఆ సారు మా చైర్మన్ గారికి జిల్లాని భాష గారికి అడగడము, ఆయన కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకని ప్రత్యేకించి మరొకసారి ఈ సభకు వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.